ఈరోజు శ్రీకాంత్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుంటున్నామంటే నాకు శ్రీకాంత్ ఒక 7 సంవత్సరాల నుంచి తెలుసు అటువంటి విద్యార్థి నాయకుడు. అటువంటి సందర్భంలోనే బాబాసాహెబ్ను కూడా అధ్యయనం చేసే అవకాశం వచ్చి ఉంటుంది. మరి ఆయన ఈరోజు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఒక లోతైన అధ్యయనం లేకుండా ఈరోజు ప్రజా ఉద్యమంలో శ్రీకాంత్ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇంతమంది ఉద్యమకారులు వచ్చారు. అంటే ప్రజల గురించి పనిచేసే వాళ్ళు, ప్రజల గురించి పాడేవాళ్ళు, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళకి మద్దతు ఎప్పటికీ ఉంటుందని నిదర్శనమే ఈరోజు ఇంతమంది అభిమానులు, ఇంతమంది అన్నదమ్ముల్లాగా, సొంత అన్నదమ్ములు, సొంత కులం వాళ్ళు వేరే వేరే పనుల్లో ఉన్నప్పటికీ ఇంతమంది వచ్చారంటే తమ్ముడు రాజ్యాన్ని ప్రశ్నించే కోణం, రాజ్యాంగం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతలేదు, ప్రశ్నించేవాడిని రకరకాల ముద్రలు వేసి అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు. అయినప్పటికీ మరి ఈ ప్రాంతం అంతా కూడా మెదక్ జిల్లాలో ఈ ప్రాంతం అంతా ఉద్యమాల కిల్లా. ఆ ఉద్యమాలను ప్రాక్టికల్గా అనుభవించి అంబేద్కర్ను అధ్యయనం చేసిన తర్వాతనే ఇటువంటి ఉద్యమకారులు పుట్టుకొస్తారని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఆయా రంగాలలో ఈరోజు వెలుగుతున్న వాళ్ళు, ప్రజల తరపున మాట్లాడుతున్న వాళ్ళు, ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు. నిజంగా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడంటే నా కొడుకు మంచి ఉద్యోగస్తుడు కావాలి, ఓ గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, లేకపోతే ఒక టీచర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి అని అనుకుంటారు. కానీ ప్రజల గురించి త్యాగం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది గురించి ఇంతమంది, కొన్ని వేల మంది, లక్షల మంది మాట్లాడుకుంటారు అంటే నిజంగా ఆ తల్లిదండ్రులు ఈ ప్రజల గురించే వారిని ఉద్యమించమని చెప్పేసి అని ఆశీర్వదించారేమో అని కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామందికి పేరు, ఉద్యోగం వస్తే పేరు రాదు. చాలామంది ఇక్కడ టీచర్లు ఉన్నారు, చాలామంది వివిధ ఉద్యోగ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు శ్రీకాంత్ గురించి వీళ్ళందరూ వచ్చారంటే తమ్ముడు ప్రశ్నిస్తున్నటువంటి తీరు, తమ్ముడు మా రాజ్యాన్ని ఏ విధంగా భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతలేదో, ఈరోజు ఈ దేశాన్ని పెట్టుబడిదారి చేతుల్లో ఉండి ఏడ విధ్వంసం అవుతుందో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రోగ్రాం చేస్తూ ఉన్నాడు. అందులో తల్లి అందరికీ మనం వచ్చిన వెంటనే అన్న వాళ్ళందరూ కూడా అమ్మ గురించి పాడుతూ ఉంటే మా అమ్మ కూడా గుర్తుకొచ్చింది. ఎందుకంటే అందరం కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసిన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. నిజంగా అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ బాధ్యత చాలా గొప్పది. కానీ ఈరోజు సమాజం మీద చైతన్యం చేస్తూ మాట్లాడుతున్న, పాడుతున్న వాళ్ళను కూడా రాజ్యం రకరకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు మనం అందరం మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా తమ్ముడు, అందరం ఇక్కడ అన్న వాళ్ళందరూ ఉన్నారు. తమ్ముడిని మాట్లాడుతున్నప్పుడు చాలామంది చాలా రకాల బెదిరింపులకు లోన్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పా, తమ్ముడు మనం ప్రజలలో ఉంటున్నప్పుడు, ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, డబ్బులు ఉండవు చేతిలో. అంతేకాకుండా ప్రతి సందర్భంలో నాకు తమ్ముడు శ్రీకాంత్ చెప్పేవాడు, ఎప్పుడైనా భయపడకుండా ఉద్యమించి ప్రజల తరపున పోరాడేవాడు చివరి వరకు ఉంటారు. మేమందరం కూడా మేము ఉస్మానియాకు వచ్చినప్పుడు మేము అటెంప్ట్ మర్డర్లు పెట్టి జైలు జీవితంకి చాలాసార్లు మాకును అక్కడున్న ఒక విద్యార్థి సంఘంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కోర్టుకు పోయిన రోజులు, ఒక కేసు అయితే 10 ఏళ్ళు నడిచింది. అందుకే ఉద్యమకారులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజల తరపున ప్రశ్నించేటోడు పోరాడుతూనే ఉండాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, భౌగోళిక తెలంగాణ వచ్చింది కదా, ఇంకేం సమస్యలు లేవంటే ఆ తెలంగాణలో గతంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. దాని మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా రాయాలనుకున్న వాళ్ళు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగం, ఈ దేశము భారత రాజ్యాంగ పునాదుల మీద నడిస్తే అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా ఉంటాయి. కానీ కొంతమంది పెట్టుబడిదారి చేతిలోనే ఈ భూమి ఉంది, ఈ పరిశ్రమలు ఉన్నాయి, ఈ వ్యవస్థ ఉంది. కాబట్టి ఉద్యమాలు అవసరం, ప్రశ్నించే వాళ్ళు అవసరం. అందులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడుకునే మన తమ్ముడు శ్రీకాంత్ ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. తమ్ముని కూడా మేమందరం వెనకాల ఉంటామని చెప్పేసి అని గుర్తు చేస్తూ, మిమ్మల్ని కన్న తల్లి గొప్పది, ఆమెకు నిజంగా మా అందరి తరపున కూడా
ఆమెకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.